ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్స్. ఇది బేసిక్ ప్రిన్సిపల్, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎస్ ఆర్బిటాల్ 1sలోనే నేను 4 ఎలక్ట్రాన్లు నింపుతా అంటే కుదరదు, అది గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను మాత్రమే అకామిడేట్ చేయగలదు. కావున ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపాలి. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ని మాత్రమే నింపాలి. ఇవి బేసిక్ రూల్స్, ఇవి గుర్తుంచుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. 10 ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్, డి లోపల 10 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా ఎఫ్ లోపల 14 ఎలక్ట్రాన్స్. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అనేటువంటి ఆటంని నేను తీసుకుంటున్నాను. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. కాబట్టి మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లను ఫిల్ చేయాలి. కాబట్టి నా దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్లని నేను 1sలో 3గా రాస్తా అంటే కుదరదు. ఎందుకనంటే ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే నిండగలవు. కాబట్టి 1s2. ఇక్కడ ఉన్న మొత్తం 3 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లని 1sలో నింపిన తర్వాత ఎలక్ట్రాన్లని 2sలోకి పంపివ్వాలి. 2 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి 1s2 2s1 అనేటువంటిది లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.